శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. సద్గురు సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. 2025 శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు మూలా నక్షత్రంలో సరస్వతీదేవి యొక్క పూజ అందరూ చేస్తూ ఉంటారు. ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ, ముఖ్యంగా చిన్నారులందరూ కూడా పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవ్వాలి, బాగా విద్య అభ్యసించాలి, రావాలి వారికని కోరుకుంటూ, దాంతోపాటు జ్ఞానం కూడా అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈరోజు మరి 2022 ఫిబ్రవరిలో సాయినాథుడు నా చేత వ్రాయించిన సరస్వతీదేవి పైన పాటని ఈరోజు పాడుకునే అద్భుత అవకాశం నాకు ఇచ్చినందుకు సద్గురువుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పాటని పాడుకుందాం. అలాగే అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తల్లి యొక్క జగన్మాత యొక్క కృపకు పాత్రులు కండి. ఇప్పుడు ఈ పాటని పాడుకునే ఆనందిద్దాం, అందరికీ కూడా ఆనందాన్ని పంచుదాం. శ్రీవాణి సరస్వతి జ్ఞాన విజ్ఞాన అధినేత్రి, శ్రీవాణి సరస్వతి జ్ఞాన విజ్ఞాన అధినేత్రి, వీణా పుస్తకధారిణి మము పాలించే భారతి, వీణా పుస్తకధారిణి మము పాలించే భారతి, శ్రీవాణి సరస్వతి జ్ఞాన విజ్ఞాన అధినేత్రి, సకల విద్యా శాస్త్రాలన్నీ ప్రసాదించే జ్ఞానాన్ని, సకల విద్యా శాస్త్రాలన్నీ ప్రసాదించే జ్ఞానాన్ని అందుకునే యోగ్యతని కలిగించు మా తల్లి, సకల విద్యా శాస్త్రాలన్నీ ప్రసాదించే జ్ఞానాన్ని అందుకునే యోగ్యతని కలిగించు మా తల్లి, శ్రీవాణి సరస్వతి జ్ఞాన విజ్ఞాన అధినేత్రి, జ్ఞానము ఇచ్చే అనుభూతి కలగాలి మాకు శ్రీదేవి, జ్ఞానము ఇచ్చే అనుభూతి కలగాలి మాకు శ్రీదేవి, జ్ఞాన విజ్ఞాన యోగముతో, జ్ఞాన విజ్ఞాన యోగముతో సర్వోత్తమ స్థాయి చేర్చుము తల్లి, జ్ఞాన విజ్ఞాన యోగముతో సర్వోత్తమ స్థాయి చేర్చుము తల్లి, శ్రీవాణి సరస్వతి జ్ఞాన విజ్ఞాన అధినేత్రి, శ్రీవాణి సరస్వతి జ్ఞాన విజ్ఞాన అధినేత్రి. ఈ విధంగా అమ్మవారిని మనం జ్ఞాన విజ్ఞానానికి అధినేత్రి ఆవిడ వీణా పుస్తక ధారిణి
మనల్ని పరిపాలిస్తుంది. మనకి సకల విద్యా శాస్త్రాలన్నీ కూడా ఒక గురువు ద్వారా బోధింపజేస్తుంది. మరి మా జీవితంలో సద్గురు సాయినాథుడు సద్గురువుగా మరి ఆయనంతట ఆయన మా జీవితాల్లో ప్రవేశించి మమ్మల్ని ఆదుకుంటూ కేవలం లౌకికమైన విషయాలే కాకుండా దైనందిక జీవనంలో కావాల్సినవన్నీ కూడా సాయినాథుడు మనకి సమకూర్చుతూ ఏ విధమైన లోటు లేకుండా ఆనందాన్ని కలగజేసే దిశగా మరి అలౌకికమైన ఆనందం అది దానిని ఎవరు కూడా నిర్వచించలేరు, కేవలం అనుభూతిని చెందవలసిందే. ఈ పాటని వ్రాసినప్పుడు కలిగే ఆనందం, ఈ పాటని ఈరోజు పాడుతున్నప్పుడు కూడా కలిగే ఆనందం, దానికి కొలమానం అన్నది ఉండదు. ఏ విధంగా అయితే సహస్రారంలో ఉన్న ఆ తల్లిని దర్శించినప్పుడు మనలో అమృత ధార అన్నది వర్షింపజేస్తుందో ఆ తల్లి, ఆ విధమైన ధార, అమృత ధార మనలో ప్రవహిస్తుంది. 72,000 నాడులు అది తరింపజేస్తుంది. ఇలాంటి అద్భుతమైన భావం. మరి సకల విద్యా శాస్త్రాలన్నీ కూడా మనకి అర్థమవ్వాలి, అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంకా మనకి ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్లో వీడియోల ద్వారా చాలా జ్ఞానం మన ముందు ఉంది. చాలామంది గురువులు కూడా బోధిస్తున్నారు. మరి ఈ జ్ఞానాన్ని మనం అందుకోవాలి అంటే ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనకి ఉండాలి. అలాంటి ఆశీస్సులు మాకు అందించు తల్లి, సకల విద్యాశాస్త్రాలలో ఉన్న జ్ఞానాన్ని మాకు సద్గురువు బోధిస్తే అవి స్వీకరించే స్థితికి మమ్మల్ని చేర్చు అని ప్రార్థిద్దాం. అలాగే ఈ జ్ఞానము చెప్పుకున్నాం కదా, చాలా అనుభూతినిస్తుందని. మరి ఆ జ్ఞానంతో పాటు మనకి ఆ ఫీలింగ్ అన్నమాట, ఏదైతే అనుభూతి కలుగుతుందో దాన్ని మనం పదిలంగా దాచుకుని అలాంటి అనుభవం కోసమే మనం ప్రయత్నించాలి తప్పితే లౌకికమైన విషయాలకి మెల్లగా దూరంగా అవుతూ ఉండాలి. అలాగే ఈ జ్ఞాన విజ్ఞాన యోగం, ఈ రెండు చూసారా పదాలు. జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, విజ్ఞానం కూడా ఉండాలి. అంటే ఒక జ్ఞానం మనం అనుకుంటే నాలెడ్జ్ అనుకుంటే, విజ్ఞానం అనేది టెక్నాలజీ, దాని అప్లికేషన్ లేని జ్ఞానం అన్నది వేస్ట్. అలాగే ఆ జ్ఞానాన్ని దురుపయోగం చేసినా కానీ మరి దానివల్ల వచ్చే అనర్థాలు ఎన్నో. కనుక మనకి ఆ బుద్ధి సరిగ్గా నడవాలి. జ్ఞానాన్ని మనం ఆర్జించినప్పుడు ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడేలాగా మనం ఆ జ్ఞానాన్ని వాడుకోవాలి. అంతేకాదు ఆ జ్ఞానాన్ని మనం అప్లై చేసి, ఉదాహరణకి నీరు పారుతుంది, ఆ నీటికి చాలా శక్తి ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఫ్లడ్స్ వస్తే ఏ విధంగా అయితే బిల్డింగ్స్ కొట్టుకుపోతున్నాయో, కార్లు కొట్టుకుపోతున్నాయో, ఆ విధంగా చూసాం కదా. మనం అమర్నాథ్లో కూడా, కేదార్నాథ్లో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కనుక అదే వాటర్ని, అదే నీటిని మనం సక్రమంగా వాడినట్టయితే వాటి ద్వారా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేయొచ్చు, అగ్రికల్చర్కి వాడచ్చు, చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ విజ్ఞానం అన్నది, ఆ అప్లికేషన్ అన్నది, ఆ టెక్నాలజీ అన్నది ఈ రోజుల్లో ఇంకా చాలా కావాలి. కనుక ఈ విజ్ఞాన అనే యోగం అన్నది మనకి ఉండాలి. అప్పుడే మనం ఒక సర్వోత్తమ స్థాయికి చేరగలం. ఇదే విషయాన్ని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా బోధించాడు. ఈ విజ్ఞానం లేనివాడు ఎందుకు పనికిరాడు అని ఆ బోధన సారాంశం. అలాంటి వాడే మరి స్థిరచిత్తుడు కాగలడు, అలాంటి వాడే స్థిర ప్రజ్ఞుడు కాగలడు అని భగవంతుడు భగవద్గీతలో బోధించాడు. ఇలాంటి అద్భుత విషయాల్ని మనం ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి విజ్ఞప్తి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి.
అన్ని వీడియోస్ని వెంటనే విందురు కానీ, అలాగే నలుగురికి ఉపయోగకరమైన పనులు మనం చేద్దాం, నలుగురికి మంచి సుజ్ఞానాన్ని మనం పంచి పెడదాం. అందరినీ కూడా ఆ సాయినాథుని కృపా కటాక్షాల వలన, ఆ జగన్మాత ఆశీర్వాదం వల్ల అందరికీ మంచి జరుగుగాక. సర్వే జనా సుఖినో భవంతు.